నాకు రీజన్ చైర్మన్గా మా గవర్నర్ అవకాశం ఇచ్చారు. దాన్ని ఫుల్ఫిల్ చేశాను మీ అందరి యొక్క సహకారంతో. అలాగే ఈ కార్యక్రమ అధ్యక్షులు మల్లేశ్వర గౌడ్ గారు మరియు ఈనాటి ముఖ్య అతిథి ఎమ్మెల్సీ యాదవరెడ్డి గారు మరియు సభాపతి వేదికమైనటువంటి అతిథుల మహారాజులందరికీ మరియు వేదిక ఉన్నటువంటి లయర్ మిత్రులందరికీ కూడా శుభ సాయంత్రం తెలియజేస్తూ ఇప్పుడు దీని ఇండక్షన్ స్టార్ట్ చేద్దాం. సార్, మనం ఈరోజు లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ అండ్ లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ విజన్ యొక్క ప్రమాణ స్వీకారం చేసుకుంటున్నాము. ఇకపోతే ఫస్ట్ మీరు ఈరోజు వచ్చారు, లయనిజం గురించి ఇక్కడ విషయాలు తెలియజేద్దాం. ఈ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అనేది 1917వ సంవత్సరంలో దాదాపు ఫస్ట్ ఒక 800 మందితో స్టార్ట్ అయింది. ఈరోజు దాదాపు 150 సంవత్సరాల తర్వాత ప్రపంచ మొత్తంలో ఒక 200 పైగా దేశాలలో వేల క్లబ్లతో లక్షల లైన్ మెంబర్లతో విస్తరించింది. ప్రపంచంలో మీరు ఏ చోటకి వెళ్ళినా, ఏ ఊరికి వెళ్ళినా, ఏ దేశానికి వెళ్ళినా కనీసం ఒక క్లబ్ కానీ ఒక లైన్ మెంబర్ కానీ ఖచ్చితంగా ఉంటారు. అటువంటి ఒక మహాసంస్థ. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశము మేము సేవ చేస్తాము. ఎక్కడైతే అవసరం ఉంటుందో అక్కడ ఖచ్చితంగా లైన్ ఉంటారు. అదే మన యొక్క స్లోగన్. కేవలం ఎటువంటి లాభాపేక్ష కానీ ఎటువంటి ఆపేక్ష కానీ లేకుండా కేవలం సేవ చేయడానికి మాత్రమే ఏర్పడినటువంటి సంస్థ లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ అండి. దాని గురించి మీకు ఆల్రెడీ కొంచెం తెలిసి ఉంటుంది, ఇంకొంచెం తెలియజేసే ప్రయత్నం చేద్దాం. దీంట్లో కేవలం సేవ కార్యక్రమం కోసం ఏర్పాటు చేస్తారు కాబట్టి ఆల్రెడీ మన లయన్స్ క్లబ్ ఆఫ్ గజ్వేల్ స్నేహ 18 సంవత్సరాల నుంచి మన గజ్వేల్లో నిర్విరామంగా కొనసాగుతున్నది. దాంట్లో మీరు సభ్యులుగా ఈరోజు సుముఖత వ్యక్తం చేయడం వల్ల మీరేంటంటే ఏం లేదు, జస్ట్ ఒక లయన్స్ క్లబ్ ప్రెసిడెంట్ జరుగుతారు. ఆయన యొక్క కార్యక్రమాలను మనకు ప్రతి నెల మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ లో మీకు తెలియజేస్తారు. కాబట్టి మీ యొక్క సమయాన్ని వెచ్చించి మీ యొక్క సమయం మరియు మీ యొక్క టాలెంట్, మీ యొక్క ట్రెజర్ అంటే కొంచెం ధనం అంటే ప్రతి సంవత్సరం లయన్స్ క్లబ్ కి ఫీజు ఉంటుందండి. సంవత్సరానికి ఒకసారి ఖచ్చితంగా ఆ యొక్క ఫీజు మీరే కట్టుకోవాలి. అలాగే కొంచెం సమయం, సమాజం కోసం సమయం మరియు సేవ ఈ యొక్క కార్యక్రమాలు చేయాల్సి ఉంటుంది. ఆ కార్యక్రమాలు చేయడానికి మీరు సంసిద్ధత వ్యక్తులతో దయచేసి మీ యొక్క చేతికి ఈ విధంగా పైన మీరే సార్. ఓకే, థ్యాంక్ యూ. అలాగే మీరైతే ఈ యొక్క కార్యక్రమాలకు కానీ సమయం ఇవ్వడానికి కానీ ధనం ఇవ్వడానికి కానీ కార్యక్రమాల్లో పాల్గొనడానికి దయచేసి సంపద వ్యక్తం చేస్తున్నట్టే కదా. అదే కాకుండా లయన్స్ క్లబ్ ఇంటర్నేషనల్ కూడా కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. దయచేసి అది కూడా మనం ఫాలో అవ్వాల్సిన అవసరం ఉంటుంది. దాన్ని కూడా మీరు సంపద వ్యక్తం చేస్తున్నారని అనుకుంటున్నాను. ఇకపోతే వీళ్ళని స్పాన్సర్ చేసినటువంటి లైన్ మల్లేశ్వర గౌడ్ గారు మరియు ఎంసీ నేతి శ్రీనివాస్ గారు, అలాగే మా నాకు ఈ సంవత్సరంలో రీజన్ చైర్మన్ అవకాశం ఇవ్వగానే నా పూర్వమైనటువంటి లయన్స్ క్లబ్ గజ్వేల్ స్నేహాకి ఒక మంచి ప్రెసిడెంట్ కోసం ఒకరోజు మొత్తం డైరెక్టర్ పెట్టుకొని ముందర పెట్టుకొని ఎవరైతే బాగుంటుంది అని చెప్పేసి వెతికితే తీరా తిరిగి చూస్తే నా గురు సమానులు గురుతులు లేనటువంటి లైఫ్ గొప్పలు పెట్టేదాన్ని నేను ఎంచుకొని వెంటనే దగ్గర పోయి కంటిన్యూ ఒక వారం రోజులు అన్నా ఈ సంవత్సరంలో ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుంది. ఎందుకంటే 18వ సంవత్సరం కాబట్టి 18వ సంవత్సరం మీరు మళ్ళొకసారి మా ఆధ్వర్యంలో మీ యొక్క సేవలు, ఎందుకంటే మీరు నేను కలిసి రీజన్ కానీ మన క్లబ్ కానీ మంచి సేవ చేసుకునే అవగాహన వచ్చింది. కాబట్టి దయచేసి మీరు నా యొక్క కోరికను మన్నించాలని చెప్పి దాదాపు ఒక వారం రోజులు అందరి గురించి తిరిగితే అన్నానంటే నాకు చేయడానికి ఎటువంటి అభ్యంతరం లేదు. కాకపోతే నేను సమయం కానీ లేదంటే మీ యొక్క ప్లానింగ్ నేను ఉండగలుగుతానంటే లేదంటే మేము అందరం ఖచ్చితంగా మేము ముందుకు తీసుకెళ్తాము. మీ యొక్క అవసరం ఖచ్చితంగా ఉన్నది. మీ కానీ ఎందుకంటే అన్న రీజన్ చైర్మన్ చేసినప్పుడు నేను ఆల్రెడీ జూన్ చైర్మన్ చేసిన కాబట్టి మన నేను కూడా రీజన్ చైర్మన్ అన్న కనీసం ప్రెసిడెంట్ చేస్తే బాగుంటుందని గట్టిగా పట్టుబట్టి మరి అందరూ ప్రెసిడెంట్ గా ఒప్పించడం జరుగుతుంది. అన్న థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు ఒప్పుకున్నారు. అలాగే ఇప్పుడు చంద్రసారు మీరు ప్రముఖ వ్యాపారవేత్త, విద్యావేత్త, మంచి మహోన్నత వ్యక్తికి ఉపాధి వెంకయ్య గారు స్పాన్సర్ చేస్తున్నారు. సార్ అంటే ఒకసారి
సార్ మీరు స్పాన్సర్ చేసిన మల్లేశ్వర గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, వెంకయ్య గారు, మీరు మీ యొక్క కొత్త మెంబర్కి మన డిస్ట్రిక్ట్ టీమ్ను ధరింపజేయండి. ఇప్పుడు మల్లేశ్వర గౌడ్ గారు, శ్రీనివాస్ గారు, వెంకయ్య గారు, మీరు స్పాన్సర్ చేసినటువంటి మీ ముగ్గురిని కూడా కనీసం ఒక 3 సంవత్సరాలలో వాళ్ళకు సహాయ సహకారాలు అందిస్తూ వారి ఇళ్ళ కార్యక్రమాలు క్లబ్ యొక్క కార్యక్రమాలను తెలియజేస్తూ మన వారి యొక్క సభ్యులు ఏదైతే ఫీజు ఉందో వాళ్ళ మాత్రమే కట్టుకునేట్టుగా వాళ్ళని ప్రోత్సహిస్తూ వాళ్ళ యొక్క డౌన్లైన్